నమస్తే సఖీ కార్యక్రమానికి స్వాగతం. ఆఫీస్ నుండి మా ఇంటికి వెళ్లే దారిలో చాలా పెద్ద సూపర్ మార్కెట్ ఉంది. ఇంటికి కావలసిన సామాన్లు చివరికి కూరగాయలతో సహా అన్నీ అక్కడ దొరుకుతాయి. ఆ షాప్కు వెళితే కూరల మార్కెట్లోలా కష్టపడి కూరగాయల్ని ఏరాల్సిన అవసరమే ఉండదు. కూరలన్నీ చక్కగా ప్యాక్ చేసి ఉంటాయి. మీరు టొమాటోలు, ఆలుగడ్డలు, వంకాయలు ఇలా ఏ కూరల్ని కొన్నా అవన్నీ యూనిఫామ్ వేసుకుని బడికెళ్లే పిల్లల్లా ఒకే సైజులో ఉంటాయి. అలా ఒకే సైజులో ఎలా పండిస్తారబ్బా అని అనుకునేదాన్ని ఎప్పుడు. ఆకుకూరలు పచ్చగా తాజాగా అప్పుడే తోట నుండి కోసినట్లుగా ఉంటాయి. మనకి కావలసిన ఒక 4 రకాల కూరల ప్యాకెట్లు పట్టుకొని బిల్లు చెల్లించేసి నిమిషాల్లో షాపు నుండి బయటకు వచ్చేయచ్చు. మా ఆఫీసులో పనిచేసే చాలా మంది ఉద్యోగులు ఇప్పుడు నాలానే అలవాటు చేసుకున్నారు. ఈ కార్యక్రమం తర్వాత మరిన్ని సంగతులు. నమస్కారం. సౌందర్య లహరి కార్యక్రమానికి స్వాగతం. సఖులు, ఈరోజు మన సౌందర్య లహరి బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 3 ఫ్యాంటైజ్ బ్యూటీ క్లినిక్ కి వచ్చేసింది. మరి సౌందర్యానికి సంబంధించి బ్యూటీ ఎక్స్పర్ట్ లలితారెడ్డి గారు ఏం చెప్తారో ఆవిడని కనుక్కుందాం. నమస్కారం లలితారెడ్డి గారు. నమస్తే. ఈరోజు సౌందర్య లహరిలో మా సఖులకి ఏం తెలియజేస్తున్నారు? ఈరోజు యాక్చువల్గా విజయవాడ నుంచి ఒక లెటర్ వచ్చింది మా. ఓకే. సుమతి రాశారు, తన ప్రాబ్లం గురించి రాశారనమాట. ఓకే. దాన్ని చెప్తామ్మా. యాక్చువల్గా ఏం రాశారు అంటే, మ్యామ్ నా వయసు 47 సంవత్సరాలు, నాకు హిస్టెక్టమీ చేసి 3 years అయింది. ఫేస్ అంతా చాలా నల్ల మచ్చలు వచ్చున్నాయి. ఇది పిగ్మెంటేషన్ అనుకుంటున్నాను, దీనికి ఏదైనా ట్రీట్మెంట్ ఉందా అని అడిగారు. ఓకే. సో ఏంటి అంటే మనం ఆ ట్రీట్మెంట్ చూపిద్దాము. పిగ్మెంటేషన్లో కూడా చాలా రకాలు ఉంటాయమ్మా. తనకు వచ్చేసి అంటే హిస్టెక్టమీ అయింది కాబట్టి హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వల్ల వచ్చిన పిగ్మెంటేషన్ అనమాట. దీనికి ఒక స్పెషల్ ట్రీట్మెంట్ ఉంది, అది చూపిద్దాము. తప్పకుండా చేద్దామా? మధురిమ, ఈ క్లయింట్ ని చూడండి. ఇక్కడ చూడండి మా, చాలా డార్క్ గా ఉంది చూడండి. అటువైపు కూడా అలానే ఉంది, ఫోర్ హెడ్ మీద ఉంది, చీక్స్ మీద ఫుల్ గా కవర్ అయింది. అలానే సేమ్ ప్రాబ్లం అన్నమాట. సో ఇప్పుడు ట్రీట్మెంట్ స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ ఒక ట్యాన్ ప్యాక్ వేస్తాం, స్ట్రాబెరీ ట్యాన్ ప్యాక్ అన్నమాట. ఇది వేసేసి ఒక 5 minutes ఉంచుదాము. మనకున్న ట్యాన్ రిమూవ్ చేస్తుంది, అట్ ద సేమ్ టైం హైడ్రేషన్ కూడా ఇస్తుంది, స్కిన్ చాలా సాఫ్ట్ గా చేస్తుంది. సో 5 minutes అయిపోయిందా, క్లీన్ చేసేద్దాము. ఓకే. సో 5 నుంచి ఎన్ని మినిట్స్ వరకు ఉండొచ్చండి? 5 to 7 minutes మా, అంతకంటే అవసరం లేదు. ఓకే. క్లీన్ చేసేసారు కదండి, మరి నెక్స్ట్ స్టెప్ ఏంటి? క్లెన్సింగ్ మా. క్లెన్సింగ్. క్లీన్ చేసేసాం కదండి, మరి ఇప్పుడు నెక్స్ట్ స్టెప్? ఇప్పుడు స్క్రబ్బింగ్ మా, ఎక్స్ఫోలియేషన్ అంటాం కదా అదనమాట. ఇది కూడా ఏంటి అంటే ఫ్రూట్ స్క్రబ్. ఓకే. ఫ్రూట్ పల్ప్ మిక్స్ చేస్తారా? ఫ్రూట్ స్క్రబ్ మా, దాంట్లో మేము స్ట్రాబెర్రీ మిక్స్ చేసామన్నమాట. సో స్క్రబ్ అనేది ఎన్ని నిమిషాలు చేయాలి? స్క్రబ్బింగ్ తనకు ఒక 5 minutes ఇద్దామా, ఎందుకంటే చాలా హైపర్ పిగ్మెంటేషన్ ఉంది కదా. సో చాలా డ్రైగా కూడా ఉంది, ఆ డ్రైనెస్ మొత్తం తీసేస్తుంది. ఇది స్పెషల్ స్క్రబ్ మా, ఇది మాయిశ్చర్ ఇచ్చి డ్రైనెస్ ని తీసేస్తుంది అనమాట. కాబట్టి ఒక 5 minutes మసాజ్ చేద్దాం. తప్పకుండా. ఎక్స్ఫోలియేషన్ కూడా అయిపోయిందమ్మా. నెక్స్ట్ వచ్చేసి మసాజ్, చాలా ఇంపార్టెంట్ స్టెప్ అన్నమాట. కొల్లాజన్ ప్లస్ విటమిన్ సి ఉండే క్రీమ్ తో మసాజ్ చేస్తాను. ఓకే. స్పెషల్లీ పిగ్మెంటేషన్ కి విటమిన్ సి. ఇక్కడ చూడండి, మనం ఫస్ట్ చూసినప్పుడు చాలా డ్రైగా ఉండింది, అది పోయింది. ఇప్పుడు కొంచెం మాయిశ్చర్ గ్లో కూడా ఉంది కదా. సో ఈ మసాజ్ చేసిన తర్వాత ఏంటంటే ఇంకా సాఫ్ట్ అండ్ సపుల్ గా వస్తుంది స్కిన్. ఓకే. ఇంకా బ్రైట్ గా వస్తుంది. ఆల్మోస్ట్ 15 minutes అయిపోయిందా, క్లీన్ చేసేద్దాం. తప్పకుండా. సో 15 minutes మొత్తం మా క్రీమ్ తోనే మసాజ్ చేయడం వల్ల క్రీమ్ మనకి స్కిన్ లోపలికి వెళ్తుంది. అవునా, లోపలికి వెళ్తుంది. చూడండి ఇప్పుడు ఎంత గ్లో వచ్చి ఉంటుందో చూడండి. సో స్టార్టింగ్ చూసిన డ్రై అండ్ డల్ స్కిన్ అనేది చాలా తక్కువ టైంలోనే ఐ కెన్ సీ దట్ బ్రైట్. అవునా. సో ఈ ఫేషియల్ ఎంత గ్యాప్ ఇచ్చి చేసుకోవచ్చు? ఇది యాక్చువల్గా ట్రీట్మెంట్ ఇస్తున్నామా మనం, ఫేషియల్ కాదు, ట్రీట్మెంట్ ఇస్తున్నాం అనమాట. ఓకే. ఇది వీక్లీ వన్స్ ఒక 4 sittings తీసుకోవాలి. ఓకే. ఇప్పుడు మీరు నెక్స్ట్ జెల్ పైన ఏం అప్లై చేస్తున్నట్టు?
ఇదేమ్మా రోజ్ ని పేస్ట్ గా చేసేసి సీరం అప్లై చేసాము. అది మొత్తం అంతా ఫేస్ అంతా వేస్తున్నాం అన్నమాట. ముఖ్యంగా ఈ పిగ్మెంటేషన్ ఉండే పార్ట్ లో ఎక్కువ పెడతారు. ఓకే ఓకే, పల్చగా. మినిట్స్ అయిపోయింది కదండి, మరి నెక్స్ట్ ఏం చేస్తారు? నెక్స్ట్ మా ఈ పల్ప్ వరకు రిమూవ్ చేసేసి ఒక మెషిన్ తో ట్రీట్మెంట్ ఇద్దామా. ఓకే, ఇప్పుడు మెషిన్ తో స్టార్ట్ చేద్దామా. ఓకే, మెషిన్ ఎందుకు పెడతారండి? యాక్చువల్గా ఇది ఏంటి అంటే ఆల్ పర్పస్ మెషిన్ మా. ఇది ఎప్పుడైనా సరే ఒక ప్రోడక్ట్ మనం అప్లై చేస్తే స్కిన్ అబ్జర్వ్ చేసుకోగలగాలి, లేకపోతే అప్లై చేసి కూడా వేస్ట్ ఆ ప్రోడక్ట్. కాబట్టి ఏంటి అంటే ఈ మెషిన్ వల్ల మనం అప్లై చేసిన ప్రోడక్ట్లోని క్వాలిటీస్ అన్ని ఇంటర్నల్ లేయర్స్ వరకు వెళ్తాయి అన్నమాట. ఓకే, దానివల్ల చాలా అడ్వాంటేజ్ ఉంటుంది. అంటే ఇది ఎంతసేపు చేస్తే బెటర్ అంటారు? ఇది 3 to 5 minutes మా సరిపోతుంది. మిషన్ పెట్టి మొత్తం క్లీన్ చేసిన తర్వాత ప్యాక్ అన్నారు కదండి. అవును, నెక్స్ట్ ఇదిగోండి ఇదే ప్యాక్. సో ఇప్పుడు అప్లై చేసేద్దాం. ఓకే, సో ఆల్రెడీ అంటే మనకు ఒక లేయర్ లాగా ఇస్తున్నారు. దీంట్లో చూడండి ఒక జ్యూస్ ఉంది. ఓకే, కొంచెం వెట్ గా ఉంది కదా. అవునమ్మా, చాలా కాస్ట్లీ ప్యాక్ మా. ఒక్కసారి అంటే యూజ్ అండ్ త్రో అన్నమాట ఇది. కాకపోతే ఒక 10 minutes తర్వాత దాంట్లో ఇంకా జ్యూస్ ఉంటుంది, అది అప్లై చేస్తాం అన్నమాట. సో కొంచెం 20 minutes పెట్టాలి ఈ ప్యాక్. ఓకే, నైస్. అంటే ఇప్పుడు మనకి ఇదంతా కూడా పైన ఆల్రెడీ ఇంకో జ్యూస్ ఉంటుంది అన్నారు కదా, ఇది డ్రై అయిన తర్వాత మళ్ళీ వేసి ఇంకాసేపు డాబ్ చేస్తాం దాన్ని అట్లా. ఇప్పుడు ఈ ప్యాక్ ఎన్ని నిమిషాలు ఉండాలంటే? ఇది 15 to 20 minutes ఉండాలి. సో అది మళ్ళీ అప్లై చేసిన తర్వాత 15 to 20 minutes లో మనకి ఈ ట్రీట్మెంట్ పూర్తయినట్టు. వెయిట్ చేద్దాం. ఓకే, తప్పకుండా. 15 minutes అయిపోయిందా, ఇంకా క్లీన్ చేసేద్దాం. ఓకేనండి. అయితే ఇప్పుడు 15 minutes అన్నారు, ట్రీట్మెంట్ ఇచ్చారు కదా, మరి ట్రీట్మెంట్ తర్వాత తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి ట్రీట్మెంట్ పూర్తయ్యేంత వరకు? యాక్చువల్గా హోమ్ కేర్ ఉంటుందా, ఒక పిగ్మెంటేషన్ క్రీమ్ ఇస్తాము, అది రోజు అప్లై చేయాలి. ఓకే, అంటే డైలీ క్రీమ్ లాగా? డైలీ. అట్లనే ఇది అంటే డ్రైగా ఉండే సీజన్ కాబట్టి ఒక నరిషింగ్ క్రీమ్ తో ఆల్టర్నేట్ డేస్ మసాజ్ చేసుకుంటే 2 minutes సరిపోతుందమ్మా. మరి ఇప్పుడు చూడండి ఎలా ఉందో స్కిన్. చాలా క్లియర్ గా కనిపిస్తుంది. క్లియర్ గా పిగ్మెంటేషన్ కూడా చూడండి, ఇంటెన్సిటీ తగ్గింది. ఎక్కడెక్కడైతే చాలా డార్క్ గా చారలాగా ఉందో అక్కడ మనకి ఆ పైన కొంచెం కొంచెం లైట్ గా లైట్ డాట్స్ వచ్చినట్టుంది, అంటే క్లియర్ అవుతున్నట్టుగా కూడా తెలుస్తుంది. సిట్టింగ్ తోనే మీకు డిఫరెన్స్ కనిపించింది. సో ఒక 3-4 sittings తీసుకున్న తర్వాత చాలా మంచి రిజల్ట్ కనిపిస్తుంది. వెరీ నైస్ అండి, చాలా చక్కగా. అసలు చాలా తక్కువ సమయంలోనే ఇంత పెద్ద పిగ్మెంటేషన్ ప్రాబ్లం అనేది చాలా మంది ఆడవాళ్ళు ఫేస్ చేసిన ప్రాబ్లం, దానికి చాలా చక్కగా మీరు పరిష్కారం చూపించారు. ధన్యవాదాలండి. థ్యాంక్ యూ. చూసారు కదండి, మన సౌందర్య లహరిలో పిగ్మెంటేషన్ కి ఎంత చక్కటి పరిష్కారం ఇచ్చారు లలితారెడ్డి గారు. మరో అందమైన ఎపిసోడ్ తో మళ్ళీ మీ ముందుంటాను. అంతవరకు నమస్కారం. ఒకసారి మా అత్తగారు మా ఇంటికి వచ్చారండి. ఆవిడ ఊర్లో వ్యవసాయం చేస్తూ ఉంటారు. పెరట్లోనూ వ్యవసాయ భూమిలోనూ రకరకాల కూరగాయలు దుంపలు పండిస్తూ ఉంటారు. మేము ఊరెళ్ళినప్పుడు అప్పటికప్పుడు తాజాగా తోట నుండి కూరలు తెప్పించి వండేవారు. ఆ కూరల రుచి ఎంత అద్భుతంగా ఉండేదో తలుచుకుంటే ఇప్పటికీ నోరూరుతుంది. మా అత్తగారి హస్తవాసి వల్ల కూరలు అంత రుచిగా ఉండేవని నేను అనుకునేదాన్ని. మా అత్తగారు మాత్రం తాజా కూరగాయలతో ఎవరు వండినా రుచిగానే ఉంటాయని నవ్వేసేవారు. నా అలవాటు ప్రకారం నేను ఎప్పుడూ కూరలు కొనే సూపర్ మార్కెట్ నుండి కూరలు పట్టుకొచ్చానండి. నేను తెచ్చిన కూరగాయలు చూసి మా అత్తగారు తెగ ఆశ్చర్యపోయారు. ఈ కూరలు పొలాల్లోనే పండుతాయా లేక ఏదైనా ఫ్యాక్టరీలో తయారు చేస్తారా, మోసపోసినట్లు అన్నీ ఒకే సైజులో ఉన్నాయని అడిగారండి. ఈ కార్యక్రమం చూసేయండి, మళ్ళీ మాట్లాడుకుందాం. నమస్కారం. సఖీ వంటల సందడి కార్యక్రమానికి స్వాగతం. ప్రతిరోజు విభిన్న రుచులను అందించే వంటల సందడి కార్యక్రమంలో ఈరోజు మనతో పాటు ఉన్నారు అర్చన గారు. మరి అర్చన గారు ఏ రుచిని మనకు పరిచయం చేయబోతున్నారు ఆవిడ మాటల ద్వారా అడిగి తెలుసుకుందాం. నమస్కారం అర్చన గారు, ఈరోజు మా సఖుల కోసం ఏ వంటకాన్ని పరిచయం చేయబోతున్నారు? ఈరోజు అరటికాయ పెరుగు ఆవడ. అరటికాయ పెరుగు ఆవడ, వావ్, కొత్తగా ఉంది పేరు. దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటో చెప్తారా? ఓకేనండి. మొదటగా నూనె, మైదా, పెరుగు, అరటికాయ, పచ్చిమిర్చి, కొత్తిమీర, జీలకర్ర, ఆవాలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉప్పు, కరివేపాకు, పుదీనా, ఆనియన్స్. ఓకే అర్చన గారు, కావాల్సిన పదార్థాలు చూసాం కదా, తర్వాత ప్రాసెస్ ఏంటి? ఒక బౌల్ తీసుకోండి. అందులో మొదటగా అరటికాయలు వేసేసి
మొదటగా అరటికాయని బాయిల్ చేసుకోవాలి. బాయిల్ చేసుకొని తొక్క తీసేసేయాలి. తర్వాత 2 స్పూన్స్ మైదా. మైదా 2 ఒక స్పూన్స్. ఓకే, స్పూన్స్. మనం సన్నగా తరిగి పెట్టుకున్న పచ్చిమిర్చి కూడా యాడ్ చేస్తున్నాం. యాడ్ చేయాలి. తర్వాత కొంచెం ఆనియన్ కూడా సన్నగా తరుక్కోవాలి. కొంచెం కొత్తిమీర, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, కొద్దిగా సాల్ట్. మెత్తగా స్మాష్ చేసుకోవాలి. ఒక బాండి పెట్టుకోండి. మనం ఒక బాండి పెట్టుకోవాలి ఈ లోపు, అది మొత్తం కలుపుకునే లోపు. అవునండి. ఓకే. వాటర్ యాడ్ చేయాలా? కొన్ని వాటర్ యాడ్ చేయాలండి. ఓకే. అరటికాయ బాయిల్ చేసుకొని ఉంది కాబట్టి ఆల్రెడీ వాటర్ పడతాయి. వాటర్ ఉంటుంది కాబట్టి. ఓకే అర్చన గారు, బౌల్ వేడైంది. ఇప్పుడు ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ వేసేసేయండి. డీప్ ఫ్రై చేయాలి. మొత్తం పోసేసేయండి. ఈ ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇవి మనం మొత్తేసుకొని ఇందులో వేయడమే. అంతేనండి. ఓకే, మనం ఇవి వడల్లాగా చేసుకొని ఒక ప్లేట్ లో పెట్టుకోవాలి ఫస్ట్. అవునండి. ఓకే. అంటే ఫ్రీ టైంలో ఎక్కువ వంటలు చేస్తారా? అన్ని సక్సెస్ అవుతాయా? అన్ని సక్సెస్ అవుతాయి. ఓకే. ఇలా మొత్తం ప్లేట్ లో రెడీ చేసుకొని పెట్టుకోవాలండి. ఓకే. ఓకే అర్చన గారు, మనం ఇప్పుడు అన్ని వడల్లా తయారు చేసి పెట్టుకున్నాం కదా. అవునండి. అర్చన గారు, ఆయిల్ హీట్ అయింది కదా, మనం అన్ని వడలు చేసుకొని పెట్టుకుని డీప్ ఫ్రై చేసుకోవడం. అవునండి. ఒకటి ఒకటి నెమ్మదిగా వేసేసుకోవాలి. ఇవి లైట్ బ్రౌన్ గా వస్తే చాలు. ఇంకా లైట్ బ్రౌన్ కలర్. అవునండి. గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత మనం తీసేసుకోవచ్చు. అవునండి. ఓకే అర్చన గారు, ఇవి గోల్డెన్ బ్రౌన్ కలర్ లోకి వచ్చాయి కదా. అవునండి. మనం టిష్యూ పేపర్ లోకి తీసుకుందామా, లేకపోతే తర్వాత ప్రాసెస్ ఏంటి? లేదండి, టిష్యూ పేపర్ లో తీసుకోకూడదు. ఇవి ఒక బౌల్ లో కొన్ని వాటర్ తీసుకోవాలి. ఓకే. వాటర్ తీసుకుని అందులో వేసుకోవాలి. డైరెక్ట్ గా బయటికి తీయకుండా వాటర్ లో వేసుకోవాలి. ఆయిల్ లోంచి తీసిన తర్వాత అవి అప్పుడు మెత్తగా అవుతాయి అన్నమాట. ఓహో. ఇప్పుడు వాటర్ లో ఇలా వేసేసేయాలి. మీరు చెప్పిన ప్రాసెస్ అయితే ఫస్ట్ వాటర్ లో వేసుకోవాలి. 2 మినిట్స్ ఉంచుకోవాలి వీటిని. మనం ఆయిల్ లోంచి తీసి వాటర్ లో వేసుకొని వీటిని ఒక 2 మినిట్స్ ఉంచుకోవాలా? వాటర్ లోనే ఉండనివ్వాలి. వాటర్ లోనే ఉంచాలి. ఇప్పుడు ఒక పక్కన ఒక బాండి పెట్టుకోండి. వేరే ఇంకో బాండి తీసుకోవాలి. ఓకే అర్చన గారు, ఈ బౌల్ సరిపోతుందా? సరిపోతుందండి. బాండి పెట్టండి. బాండి పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకోవాలి. ముందుగా ఫస్ట్ కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. ఒక స్పూన్ ఇవ్వండి. జీలకర్ర, ఇప్పుడు కొంచెం జీలకర్ర ఆవాలు వేసుకున్నానండి. ఓకే. వేసాక కొంచెం పచ్చిమిర్చి, దాంట్లోనే పచ్చిమిర్చి కూడా వేస్తున్నాం. అవునండి. తర్వాత కొంచెం కరివేపాకు. బాండి ఆఫ్ చేసేసేయండి. చాలా సరిపోతుందా? సరిపోతుందండి. దీన్ని ఇలా పట్టుకుని పెట్టేసుకొని మజ్జిగ తీసుకొని, ఇది పెరుగుని మనం మజ్జిగలా చేసుకోవాలి. అవునండి, మజ్జిగలా చేసుకోవాలి. ఇలా కలుపుకొని ఇందులో కొంచెం సాల్ట్ వేయాలి. కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, మనం రెడీ చేసుకుని పెట్టుకుని ఉన్న తాలింపుని పెరుగులో వేసుకోవాలి. ఇప్పుడు ఆ వడలు ఉన్నాయి కదా వాటర్ లో, అవి తీసుకొని మనం ఇందాక తీసి నీళ్ళల్లో పెట్టుకున్న వడలు. అవునండి. ఇప్పుడు ఈ వడలు వాటర్ లో నుంచి తీసి
మెత్తగా ఇలా ఆదిమేసి వాటర్ పోయేలా ఆదిమేసేయాలి. వాటర్ అంతా కిందికి వచ్చేసి అవునండి, వేసేసి వన్ మనం పెరుగులోకి వేసేయాలి, డిప్ చేయాలి. ఓకే, అన్ని వడలు అట్లాగే అలానే వాటర్ తీసేసి పెరుగులో వేసుకుంటాం. అవునండి. ఇప్పుడు లాస్ట్ లో కొంచెం కొత్తిమీర వేసి సర్వింగ్ బౌల్లోకి తీసుకుందామా మనం? ఓకే, తీసుకుందాం. కొంచెం గార్నిష్కి క్యారెట్ వేయాలండి. రెడీ అయిపోయిందండి అరటికాయ ఆవడ, పెరుగు వడ. ఓకే అండి, చాలా చాలా కలర్ఫుల్గా ఉంది. ఓకే అండి, అర్చన గారు తయారు చేసిన అరటికాయ పెరుగు ఆవిడ రెడీ అయిపోయిందండి. మరి దీన్ని టేస్ట్ చేసే ముందు దీనికి కావాల్సిన పదార్థాలు, తయారు చేసే విధానం మరొకసారి చూద్దాం. అరటికాయ పెరుగు ఆవిడకి కావలసిన పదార్థాలు: అరటికాయలు, మైదా పిండి, కొత్తిమీర, పుదీనా, పెరుగు, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉల్లిపాయలు, సన్నగా తరిగిన పచ్చిమిర్చి ముక్కలు, కరివేపాకు, ఆవాలు, జీలకర్ర. అరటికాయ పెరుగు ఆవడ తయారు చేసే విధానం: ముందుగా ఒక బౌల్లో ఉడికించిన అరటికాయ ముక్కలు తీసుకొని దానిలో 4 స్పూన్ల మైదా, పచ్చిమిర్చి, ఉల్లిపాయ ముక్కలు, పుదీనా, కొత్తిమీర, అల్లం వెల్లుల్లి పేస్ట్, తగినంత ఉప్పు, నూనె వేసి కలిపి వడల మాదిరిగా ఒత్తుకోవాలి. తర్వాత బాండి పెట్టి డీప్ ఫ్రై కి సరిపడా ఆయిల్ పోసుకొని దానిలో ముందుగా చేసుకున్న వడల్ని వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి. తర్వాత వాటిని వాటర్ లో నానబెట్టుకొని నీరు పోయేలా ఈ వడల్ని ఒత్తుకొని తాలింపు పెట్టిన పెరుగులోకి వేసుకొని సర్వింగ్ బౌల్ లోకి తీసుకొని క్యారెట్ తో గార్నిష్ చేసుకుంటే అంతే, అరటికాయ పెరుగు ఆవడ రెడీ. అరటికాయ పెరుగు ఆవడకి కావాల్సిన పదార్థాలు, తయారు చేసుకునే విధానం చూసాం కదా. ఇప్పుడు దీన్ని రుచి చూసి ఎలా ఉందో చెప్తాం. అర్చన గారు, చాలా చాలా బాగుంది. ఓకే అర్చన గారు, మా సకుల కోసం ఇంత మంచి వంటకాన్ని పరిచయం చేసినందుకు అనుస్వార్ నుంచి ఒక గిఫ్ట్ వచ్చర్ అండ్ గిఫ్ట్ హ్యాంపర్. థ్యాంక్ యూ అండి. చూసారు కదా సకులు, అర్చన గారు తయారు చేసి చూపించిన అరటికాయ పెరుగు ఆవడ నాకైతే చాలా బాగా నచ్చింది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. మరి మీరు కూడా మీకు తెలిసిన సరికొత్త వంటకాన్ని మాకు పరిచయం చేయాలనుకుంటే మీరు ఫోన్ చేయాల్సిన మా ఫోన్ నంబర్ 0402365540. ఫోన్ చేసి సఖి వంటల సందడిలో పాల్గొనండి. చూస్తారు కదా సకులు, ఇది ఇవాల్టి వంటల సందడి. రేపటి వంటల సందడిలో మరో సరికొత్త వంటకంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం. మన పొలాల్లో పండించే కూరగాయలన్నీ ఇలా ఒకే సైజులో ఉండవు, కానీ సూపర్ మార్కెట్ అరల్లో ఉంచే అందమైన కూరగాయలు, పండ్లు అంత బొద్దుగా ఏ బ్యూటీ పార్లర్కో వెళ్లి చక్కగా అలంకరించుకొచ్చినట్లు ఉండడం వెనక చాలా పెద్ద కథే ఉందని ఈ మధ్యనే తెలిసిందండి. మనుషుల్ని ఎలా అయితే అందమైన వాళ్ళు, అనాకారులు అంటూ అతి తెలివితో కొందరు వ్యాఖ్యానిస్తూ ఉంటారో అలాగే కూరల్ని కూడా అంటారట. పొలాల నుండి మార్కెట్లో అమ్మేందుకు తెచ్చే కూరగాయల్ని గ్రేడింగ్ చేసి ఒకే రకం సైజులో ఉన్న వాటిని, చక్కగా పండిన వాటినే సూపర్ మార్కెట్ల యజమానులు కొంటారట. చూసేందుకు కాస్త తేడాగా ఉండే పండ్లు, కూరలు కాస్త వంకరగా, పీలగా, కాస్త భిన్నమైన ఆకారంలో ఉండే వాటిని కొనకుండా తిప్పి కొడుతున్నారట. రూపం కాస్త తేడాగా ఉన్నా రుచిలో లోపమేమీ ఉండదన్న స్పృహ లేకుండా వెనక్కి పంపిస్తున్నారు. ఈ కార్యక్రమం చూశాక మరిన్ని విషయాలు మాట్లాడుకుందాం. నమస్కారం. మహిళల జీవనోపాధికి ఉపయోగపడే ఎన్నో విషయాల గురించి మీకు తెలియజేసే ఆమె కార్యక్రమానికి స్వాగతం. మరి ఈ రోజు మనం అలిప్ ప్రెసిడెంట్ రమాదేవి గారితో ఉన్నాము. సో మహిళలకు ఉపయోగపడే ఏ విషయం గురించి ఆవిడ మనకు తెలియజేస్తున్నారో తెలుసుకుందామా? నమస్కారం రమాదేవి గారు. నమస్తే రమాదేవి గారు, మహిళల జీవనోపాధికి ఉపయోగపడే ఎన్నో విషయాల గురించి మీరు మాకు చెప్తుంటారు, బోల్డని సలహాలు కూడా ఇస్తుంటారు. మరి ఈ రోజు ఏ విషయం గురించి తెలియజేయబోతున్నారండి? ఈరోజు మనం వర్మీ కంపోస్ట్ అని చెప్పి ఒక అంటే రూరల్ ఏరియాకి పనికొచ్చేటటువంటి ఒక అగ్రికల్చరల్ ప్రోడక్ట్ గురించి మనం చెప్పుకుందాము. వర్మీ కంపోస్ట్ అంటే ఏంటండి అది? ఇప్పుడు మనం అంటే రైతుల పరంగా చూస్తే లాట్ ఆఫ్ ఫెర్టిలైజర్స్ సప్లై చేస్తుంటారు. ఆ ఫెర్టిలైజర్స్ కొంటే తప్ప భూమి ఒక సారం మనకి బాగా రాదనమాట. సో దాన్ని చాలా వరకు డిస్కరేజ్ చేస్తున్నారు. ఇప్పుడు ఏంటంటే ఈ రోజున ఈ అంటే అవేర్నెస్ బాగా పెరిగి ఫెర్టిలైజర్స్ వాడుతున్నటువంటి ఆహార పదార్థాలు హ్యూమన్ కన్సంప్షన్కి మంచిది కాదు అని చెప్పి సైంటిఫిక్గా ప్రూవ్ చేయడం జరిగిందనమాట. దానికోసం అని చెప్పి ఆర్గానిక్ ఫెర్టిలైజర్స్ని ఎక్కువ ఎంకరేజ్ చేస్తున్నారు. సో ఈ సందర్భంగా ఇటువంటి ఆర్గానిక్గా మనకి
అంటే భూమి సారాన్ని పెంచేదాన్ని వర్మి కంపోస్ట్ అంటారు అనమాట. అంటే అది మెటీరియలిస్టిక్ గా ఉంటుందా లేకపోతే ఒక ప్రోడక్ట్ లా ఉంటుందా మ్యామ్? ఎలా ఉంటుంది? యాక్చువల్గా అది మట్టి సారం పెంచడం కోసం మట్టిలాగానే ఉంటుంది, కానీ దాంట్లో ఉండేటటువంటి వర్మ్స్ అంటే మన వానపాముల్ని వాడతారనమాట. న్యాచురల్ గా వానపాములు భూమిలో సారాన్ని పెంచుతాయి అనమాట. ఆ వానపాముల్ని గ్రో చేసి ఆ రా మెటీరియల్ ని రైతులకు కానీ లేదా వేరే హార్టికల్చర్ వాళ్ళకి కానీ లేదా ఇప్పుడు చాలా వరకు ఇప్పుడు మనకు ఉన్నటువంటి తోటల్లో కానీ వాడకానికి అమ్ముతారనమాట. ఇది ఒక ప్రాజెక్ట్. దీన్ని కూడా మనం రూరల్ ఏరియాలో ఒక ఇండస్ట్రీ లాగా పెట్టుకోవచ్చు అన్నమాట. అంటే ఇది ఎలా మేడం, ఈ వర్మి కంపోజ్ ఒక ఇండస్ట్రీ లాగా ఎలా పెట్టుకోవచ్చు? ఇండస్ట్రీ అంటే దీనికి ఇండస్ట్రీ అని ఎందుకంటున్నామంటే ఇట్ ఇస్ విలేజ్ ఇండస్ట్రీ. ఇక్కడ దీనికి కావాల్సినటువంటి అంటే మెషిన్స్ అయితే ఉండవు, కానీ ఇప్పుడు ఈ వర్మ్స్ గ్రో చేయడానికి తొట్టెలు, తర్వాత కొంత అంటే దాన్ని మిక్స్ చేయడానికి కావాల్సినటువంటి ఎక్విప్మెంట్, తర్వాత వేమెంట్కి కావాల్సినట్టు వేయింగ్ స్కేల్స్, తర్వాత ప్యాకింగ్ మెటీరియల్, తర్వాత దాని ట్రాన్స్పోర్టేషన్ కి ఒక ట్రాక్టర్, ఇటువంటి అవసరం అనమాట. ఇదంతా కలిపి ఒక ప్రాజెక్ట్. ఓకే. సో ఈ బిజినెస్ పెట్టాలి అంటే స్పెషల్ గా ట్రైనింగ్ ఏమైనా తీసుకోవాల్సి ఉంటుందా? సుమారు దీనికి అంటే ఒక 7 లక్షల రూపాయల వరకు మనకి అంటే ఫిక్స్డ్ క్యాపిటల్ మీద ఇన్వెస్ట్మెంట్ ఉంటుంది. ఇది కాకుండా 1.5 లక్షల వరకు వర్కింగ్ క్యాపిటల్ పెట్టుకుంటే సరిపోతుంది. ఓకే. అండ్ ఒక 20% వీళ్ళకి మార్జిన్ ఉంటుంది అనమాట, ప్రాఫిట్ ఉంటుంది, నెట్ ప్రాఫిట్. ఓకే. సో ఎవరైనా చేయొచ్చు ఇది? చదువు కూడా అవసరం లేదు. కొంత అంటే అంటే తయారు చేసే విధానం తెలియాలి. అంటే దానికి కూడా కొన్ని అంటే పారామీటర్స్ ఉంటాయి అన్నమాట. లైక్ ఎటువంటి తొట్టెలు ఉండాలి, దానికి పైన గ్రీన్ కవరింగ్ ఉండాలన్నమాట. ఈ వర్మ్స్కి ఎప్పుడు చల్లదనం ఉండాలి, తేమ ఎక్కువ ఉండకూడదు, నీరు ఎక్కువ ఉండకూడదు. ఇది మామూలుగా అసలు చాలా వరకు బాగానే మన దేశంలో చేస్తున్నారు, కానీ అంత పాపులారిటీ రాలేదు. ఎందుకంటే మేబీ దాని ఉపయోగం తెలియకనే నేను అనుకుంటున్నాను. కానీ దీనికి చాలా ఫ్యూచర్ ఉన్న ప్రాజెక్ట్ అనమాట. ఇప్పుడు చూస్తుంటే మీరు ప్రతి చోట కూడా ఆర్గానిక్ వెజిటబుల్స్ అని, ఆర్గానిక్ ప్రోడక్ట్స్ అని, ఈవెన్ ఇతర దేశాల్లో అమెరికా లాంటి అడ్వాన్స్ దేశాల్లో కెమికల్తో వాడినటువంటి ప్రోడక్ట్ని వాళ్ళు యూజ్ చేయటం, ఓన్లీ ఆర్గానిక్ అడుగుతున్నారు. ఇటువంటి తరుణంలో ఇటువంటి న్యాచురల్గా మనం గ్రో చేసినటువంటి వెజిటబుల్స్ కానీ ఏ ప్రోడక్ట్కైనా కూడా మంచి డిమాండ్ ఉంటుంది అనమాట. సో దీనికి కావాల్సినటువంటి బై ప్రోడక్ట్ ఈ వర్మి కంపోస్ట్. మన దీనికి సంబంధించి అర్బన్ ఏరియాస్లో డిమాండ్ ఎలా ఉందో చెప్పారు, మరి రూరల్ ఏరియాస్లో కూడా దీనికి డిమాండ్ ఉందంటారా? ఇప్పుడు చెప్పాలంటే ఈ రూరల్ ఏరియాస్లో అంటే అగ్రికల్చరల్ సెక్టర్కి చాలా ఉపయోగం. ఆర్గానిక్ ఫార్మింగ్ అని చెప్పి ఇప్పుడు బాగా ఎంకరేజ్ చేయడం జరుగుతుంది. ఈ ఆర్గానిక్ ఫార్మింగ్ ఉన్న చోటకి పెద్ద పెద్ద మల్టీనేషనల్ కంపెనీలు కూడా వెళ్ళి ప్రోడక్ట్ తీసుకుంటున్నారు అనమాట. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ప్యాడీ దగ్గర నుంచి అంత ఆర్గానిక్గా గ్రో చేయమని చెప్పి చాలా డిమాండ్ ఉందన్నమాట. సో ఈ తరుణంలో ఈ వర్మి కంపోస్ట్ యూనిట్లకి చాలా అంటే మార్కెట్ ఉంది. చక్కగా పెద్ద లార్జ్ స్కేల్లో చేసుకుని రైతులకు కనుక సప్లై చేస్తే చాలా మంచి ప్రాఫిట్ కూడా ఉంటుంది అనమాట. సో దీనికి లోన్ కూడా ఈజీగా వచ్చే అవకాశం ఉంటుంది అనుకుంటా. ఇది రూరల్ ప్రాజెక్ట్ కాబట్టి కేవీఐసి వాళ్ళకి సంబంధించిన ప్రాజెక్ట్ ఇది అనమాట. ఖాదీ విలేజ్ ఇండస్ట్రీస్ చాలా ఎంకరేజ్ చేస్తున్నారు. వాళ్ళు దీంట్లో ఆల్మోస్ట్ 25 to 30% సబ్సిడైజ్ చేస్తారనమాట. యూనిట్ కనుక పెట్టుకుంటే వీళ్ళది ఓన్లీ 5% ఇన్వెస్ట్మెంట్, మిగతాదంతా బ్యాంక్ ద్వారా రుణం పొందే అవకాశం ఉంది. దానికి కూడా రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కూడా తక్కువ ఉంటుంది. అంటే అగ్రికల్చరల్ బేస్ కాబట్టి ఈ అగ్రి ఎంటర్ప్రినర్స్ని ఎంకరేజ్ చేయాలని చెప్పి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఉద్దేశం కాబట్టి కొంత రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కూడా తక్కువ ఉంటుంది అన్నమాట. మేడం ఇది మహిళలకు ఏ విధంగా ఉపయోగపడుతుందండి? ఇప్పుడు మహిళలు ఆర్థికంగా నిలదొక్కుకోవాలి, చిన్న పెట్టుబడితోటి కొంత ఆదాయం సంపాదించాలి అనుకునే మహిళలకి ఇది చక్కటి అవకాశం అనమాట. పెద్ద ఇన్వెస్ట్మెంట్ లేకుండా ఒకవేళ ల్యాండ్ మీద కూడా ల్యాండ్ పెట్టుబడి పెట్టకుండా వాళ్ళు రెంట్కి తీసుకుని ఈ యూనిట్ పెట్టుకోవచ్చు అనమాట. అంటే ఏదో మనం ల్యాండ్ కొంటేనే ఇది పెట్టుకోవాలనేది కూడా లేదు. ఎక్కడైనా సరే చిన్న ఒక 500 గజాల్లో కూడా వీళ్ళు పెట్టుకోవచ్చు. ఇంతకుముందు నేను చెప్పినట్టు వీళ్ళు కనుక ఇప్పుడు ఈ అర్బన్ ఏరియాస్లో మున్సిపాలిటీని కనుక అప్రోచ్ అయితే, అంటే ఇండస్ట్రియల్ మున్సిపాలిటీస్, ఇప్పుడు ఏంటంటే వేస్ట్ అనేది చాలా ప్రాబ్లమాటిక్ ఇష్యూ అనమాట. ఆ వేస్ట్ని ఎవరు తీసుకుని దాన్ని ఉపయోగించుకున్నా కూడా ప్రతి వాళ్ళు కూడా సహకరిస్తారు. ఇది కన్వర్షన్ ఆఫ్ వేస్ట్ ఇంటూ వెల్త్.
సో ఇటువంటి ప్రాజెక్ట్స్ దగ్గర దగ్గర ఉన్న మున్సిపాలిటీల్లో, ఇప్పుడు ఇండస్ట్రియల్ మున్సిపాలిటీ కానివ్వండి, లేదా అర్బన్ ఏరియాల్లో కానివ్వండి, రెసిడెన్షియల్ ఏరియాలో కానివ్వండి, రెసిడెన్షియల్ కాలనీలో కానివ్వండి, వర్మి కంపోస్ట్ యూనిట్ పెట్టుకుని కొంత లీజుకి ల్యాండ్ తీసుకుని అక్కడ ఉన్నటువంటి వేస్ట్ని వీళ్ళు కలెక్ట్ చేసి ఈ రకమైన యూనిట్ పెట్టుకుంటే ఎవరికి కూడా దానివల్ల ప్రాబ్లం ఉండదు. ప్లస్ అట్ ద సేమ్ టైం అది మీరు ఎన్విరాన్మెంటల్ ఇష్యూకి వస్తే వాతావరణం కాలుష్యాన్ని నుంచి కాపాడుతున్నటువంటి ప్రాజెక్ట్ అన్నమాట ఇది. అండ్ ఫెర్టిలైజర్స్ బదులు మనం మంచి భూమిని సారవంతం చేసేటటువంటి ఆర్గానిక్ మాన్యూర్ మనం సప్లై చేస్తున్నాం అన్నమాట. సో ఇట్స్ ఎ వెరీ గుడ్ ప్రాజెక్ట్ అన్నమాట. ఓకే, సో వర్మీ కంపోస్ట్ యూనిట్ అంటే ఏంటి, దీనివల్ల మహిళలే కాదు ప్రతి ఒక్కరు ఎలా ఉపయోగపడొచ్చో వీటికి సంబంధించి బోర్డు ఇన్ఫర్మేషన్ మాకు ఇచ్చారు. ధన్యవాదాలండి. నమస్తే. ఈ రోజు మన ఆమెలో వర్మీ కంపోస్ట్ యూనిట్ గురించి బోర్డు అనే విషయాలు మనం తెలుసుకున్నాం కదండి. మరో చక్కటి ఎపిసోడ్లో మనం కలుసుకుందాం. అంతవరకు నమస్తే. కూరలు, పండ్లు, పదార్థాలు అన్నీ కంటికి ఇంపుగా కనపడాలన్న ధ్యాస మరీ ఎక్కువైపోయింది. విదేశాల నుండి ఖరీదైన కూరల్ని దిగుమతి చేసుకుంటున్నాం. రుచి కన్నా బాహ్య రూపానికే ప్రాధాన్యతనిచ్చే సంస్కృతి మన సమాజంలో బాగా పెరిగిపోయింది. క్యారెట్లు, చిలకడదుంపలు, టమాటోలు, ఆలుగడ్డలు ఇలా ఆకారాలు కాస్త వంకరపోయాయని బ్రిటన్ దేశంలో మొక్కల నుండి దాదాపు 30% కూరగాయల్ని కోయకుండానే వ్యర్థంగా వదిలేస్తున్నారట. అందంగా ఒకే రకంగా లేవని అంటూ పండిన ఆలుగడ్డల్లో సగం గడ్డలని మార్కెట్ వరకు కూడా తీసుకెళ్లడం లేదట. ఇలా ప్రపంచవ్యాప్తంగా కూరగాయల నష్టం 16 లక్షల టన్నుల వరకు ఉంటుందట. మరీ ముఖ్యంగా ఐరోపా దేశాల్లోని మార్కెట్లలో ఇలా తిరస్కరణకి గురయ్యే కూరలు ఎక్కువ శాతం ఉంటాయట. ఈ కార్యక్రమం చూశాక మరిన్ని సంగతులు మాట్లాడుకుందాం. నమస్కారం, సఖీ ఫ్యాషన్ కు స్వాగతం. ఈరోజు మనం ప్రజ్ఞా సారీస్, గౌతమ్ నగర్, దిల్సుఖ్ నగర్ వచ్చేసాం. మనతో పాటు డిజైనర్ అరుణ గారు ఉన్నారు. మరి ఆవిడ చూపించబోయే డిఫరెంట్ డిజైనర్ ఉప్పాడ సారీ కలెక్షన్ చూసేద్దాం. నమస్తే అరుణ గారు. నమస్తే అండి. ఈరోజు ఉప్పాడ డిజైనర్ కలెక్షన్ లో మా సకులకి ఏం చూపిస్తున్నారు? ఇవాళ మీకు లో రేంజ్ నుంచి హై రేంజ్ వరకు చూపిస్తున్నానండి. ఓకే, అన్ని డిఫరెంట్ వెరైటీస్ ఉంటాయి మన దగ్గర. డిజైనర్ సారీస్ అన్ని ఉంటాయి, అవైలబుల్ ఉంటుంది. సో జనరల్ గా ఉప్పాడ సారీస్ ఏ రేంజ్ లో స్టార్ట్ అవుతాయండి? స్టార్టింగ్ రేంజ్ వచ్చేసి మనకు 5000 నుంచి ఉంటుంది, 45,000 దాకా ఉంటుంది. ఓకే, 5000 నుంచి 45-50,000 వరకు ఉంటుంది. ఓకే, సో ఫస్ట్ ఏ సారీ చూపిస్తున్నారు? ఫస్ట్ సారీ వచ్చేసి మనకు మల్టీ కలర్స్ అండి. ఎల్లో అండ్ పింక్ కాంబినేషన్ విత్ మధ్యలో ఏమో బ్లూ వైలెట్ కాంబినేషన్ వచ్చింది కదా. ఇది వచ్చేసి మనకు బార్డర్ అండి. బార్డర్ చూసినట్లయితే మనకు కడ్డీ బార్డర్ తీసుకుంటారు. దాని మీద వచ్చేసి మనకు ఒక వేవ్స్ టైప్ లో డిజైన్ చేస్తారండి. 2 లైన్స్ వస్తుంది. దాని మీద మనకు లైట్ కలర్ బ్లూ తోటి టచ్ ఉంటుంది. కల్నేత్ లాగా ఉంది కదా, షేడెడ్ అవుతూ ఉంటుంది. ఎల్లో కలర్స్ లో వచ్చేసి మనకు ఒక లోటస్ లాగా లీవ్స్ వచ్చేసి ఎల్లో ఆరెంజ్ షేడ్స్ ఉన్నాయి కదండి, షేడెడ్ కలర్ లాగా అనిపిస్తుంది. అన్ని కూడా 2 కలర్స్ కల్నేత్ లాగా ఉన్నాయి. దీంట్లో మనం చూసినట్లయితే గోల్డ్ కలర్, సిల్వర్ కలర్ 2 యూజ్ చేశారండి. ఓకే, ఆల్ ఓవర్ సారీ మొత్తం ఇలానే. ఓకే, ఇది వచ్చేసి మనకు మళ్ళీ వేవ్స్ మళ్ళీ బార్డర్స్ వచ్చేసి 2 తీసుకున్నారు. మళ్ళీ పైన నుంచి మనకు హాఫ్ వర్క్ వచ్చేసి మనకు 4 లైన్స్ తీసుకుంటారు. పైన అంతా మనకు పోల్కో డాట్స్ పెద్ద సైజ్ లో తీసుకుంటారు. సో పెద్ద పోల్కో డాట్స్ తో, అది కూడా గోల్డ్ సిల్వర్ తో వస్తుంది. సారీ మొత్తం ఇలానే వచ్చేస్తుందండి. మనకు పళ్ళు చూసినట్లయితే పళ్ళలో వచ్చేసి మనకి ఇలా. ఓకే, పళ్ళు మొత్తం ఎల్లో ఆరెంజ్ లో ఉంది. దీంతో కూడా వేవ్స్ డిజైన్ తీసుకున్నారు, ఫ్లవర్స్ తోటి యూస్ చేశారు అన్నమాట. గోల్డ్ సిల్వర్ తోటి యూస్. ఓకే, సో సిల్వర్ గోల్డ్ అంతా ఆల్టర్నేటివ్ లో వచ్చింది. చాలా బ్యూటిఫుల్ గా ఉందండి డిజైన్. బ్లౌజ్ వచ్చేటప్పటికి మనకి ఆరెంజ్ కలర్ బ్లౌజ్. ఓకే, సో ప్లెయిన్ బ్లౌజ్ వస్తుంది అన్నమాట. ఓకే ఓకే, మరి దీని ప్రైస్ వచ్చేసి మనకి 6000 నుంచి 6500 వరకు పడుతుందండి. ఓకే, 6000 to 6500 వరకు పడుతుంది. నెక్స్ట్ శారీ వచ్చేసి మనకు బ్లాక్ అండ్ పింక్ కలర్ కాంబినేషన్ అండి. ఓకే ఓకే, రాణి పింక్. ఇది వచ్చేసి మనకు బోర్డర్ వచ్చేసి మనకు కడ్డీ బోర్డర్ తీసుకుంటారు. దాని మీద మనం చూసినట్లయితే డిజైన్ చేస్తారండి. ఓన్లీ 1 సైడ్ బార్డర్ వచ్చింది, అది కూడా దాదాపుగా హాఫ్ సారీ బార్డర్ వచ్చింది కదండి. ఓకే ఓకే, వెరీ నైస్ అండి. అసలు ఈ కాంబినేషన్ 2 కూడా డార్క్ కలర్స్ అండ్ మధ్యలో గోల్డ్ ఎక్కువ వచ్చింది. సో హాఫ్ మొత్తం మనకి పింక్ అండ్ ఇంకొక హాఫ్ సారీ మనకి మొత్తం గోల్డ్లో వచ్చింది. సో చాలా రిచ్గా అనిపిస్తుందండి సారీ.
సో ఇటుపక్క ఏమీ బార్డర్ లేదు, ఓన్లీ వన్ సైడ్ వచ్చేసి బార్డర్. ఓకే, మనకి బ్లాక్ తోటి మరి వచ్చేసి గోల్డ్ తోటి ఫ్లవర్స్ తీసుకుంటాం. సో ఇక్కడంతా గోల్డ్ వచ్చింది, ఇక్కడంతా కూడా ఫ్లవర్, రోజ్ ఫ్లవర్స్, ఆకులు అండ్ ఫ్లవర్స్, ఇక్కడ గోల్డ్, బ్లాక్ 3 కలర్స్ మాత్రమే కనిపిస్తున్నాయి, కానీ చాలా బ్యూటిఫుల్ గా ఉంది. ఓకే, సో నెక్స్ట్ పళ్ళు చూపిస్తారా అండి? పళ్ళు వచ్చేసి మనకు బ్లూ కలర్ యూస్ చేస్తారండి. ఓకే, సో గోల్డ్ అండ్ బ్లూ కలర్ లో ఉంది. దాంట్లో కూడా మనకు ఒక బుకే స్టైల్లో తీసుకున్నారు అనమాట ఫ్లవర్స్. సో నార్మల్ గా ఏంటంటే శారీ అంతా పింక్ లో వచ్చింది కాబట్టి పళ్ళు కూడా పింకే అనుకుంటాం, కానీ పింక్ లో మనకి ఎక్కువ బ్లూ వచ్చింది. సో చాలా బ్యూటిఫుల్ గా ఉందండి, అంటే పెద్ద పెద్ద డిజైన్ రావడం వల్ల చాలా రిచ్ గా అనిపిస్తుంది. ఓకే, సో నెక్స్ట్ బ్లౌజ్ వచ్చేసి మనకు ప్లెయిన్ బ్లౌజ్. ఓకే, ఇది కూడా మంచి డార్క్ పింక్ కలర్ వచ్చింది, పట్టు కాబట్టి చాలా మంచి షైన్ ఉందండి. ఓకే, మనకి ఇంకోటి ఏంటంటే బాగా లైట్ వెయిట్ ఉంటుంది, ఏజ్ వాళ్ళకైనా చాలా బాగుంటుంది. మొత్తం టిష్యూ లాగా అనిపిస్తుంది కదండి సారీ. వెరీ నైస్ అండి. ఇంతకీ దీని ప్రైస్ చెప్పలేదు. దీని ప్రైస్ వచ్చేసి మనకు 8,000 నుంచి 9,000 వరకు ఉంటుంది. నెక్స్ట్ శారీ చూద్దామండి. ఇది వచ్చేసి మనకి ఎల్లో కలర్ అండి, ఎల్లో కలర్ పింక్ కాంబినేషన్ అనమాట. చాలా కొత్త కలర్ కాంబినేషన్. పింక్ కూడా లైట్ అదో షేడ్ కలర్ కలర్ షేడ్ లో వచ్చింది. ఇది వచ్చేసి మనకు డిజైన్, ఇది వచ్చేసి మనకు బార్డర్ అండి. బార్డర్ చూసినట్లయితే మనకు జరీ ఏమి యూజ్ చేయరు, ఇంట్లో అంతా మనకు పట్టుతోటి బార్డర్ వచ్చేస్తుంది. ఈ లైన్స్ చూసినట్లయితే మనం జూట్ తో తీస్తారండి. ఇది కూడా వీవింగ్ వచ్చేస్తుంది మనకు. ఇది ప్యాచ్ వీవింగ్ లోనే వచ్చేస్తుంది. దాంట్లో మనకి బ్లూ కలర్ కూడా వీవింగ్ లోనే కదండి. మన పింక్ లో వచ్చేసి బ్లూ కలర్ యూజ్ చేస్తారు, ఇందులో గ్రీన్ షేడ్ లో. ఈ బుటీస్ వచ్చేసి మనకు వీవింగ్ లోనే వస్తాయి అన్నమాట. చాలా సింపుల్ గా ఉందండి, కానీ చాలా డీసెంట్ గా, చాలా ఎలిగెంట్ గా ఉంది. ఈ శారీ హైలైట్ ఏంటంటే నార్మల్ గా ఎలాంటి ఉప్పాడ చీరలు చూసినా మనకి కొంచెం గోల్డ్ జెరీ అనేది కనిపిస్తుంది, కానీ ఇక్కడ అసలు జెరీ అనేది ఎక్కడా వాడలేదు. టోటల్ థ్రెడ్ ఆర్ జూట్ మాత్రమే ఎక్కువ ఉంది. సో అందువల్ల చాలా చాలా రిచ్ గా, చాలా డీసెంట్ గా అనిపిస్తుంది ఈ సారీ. ఒక లైన్ వచ్చేసి మనకి లైన్స్ డిజైన్ లో ఇస్తారు, అదే విధంగా ఇంకో లైన్ వచ్చేసి మనకి డిజైన్ లో వచ్చింది మనకి. ఓకే ఓకే, సో దీని పళ్ళు ఎలా వచ్చిందండి? గ్రీన్ కలర్ తీసుకున్నారండి. గ్రీన్ కలర్ లో కూడా మనకు జూట్ తీశారు, ఒక వేవ్స్ డిజైన్. గ్రీన్ మీద మనకి పీచ్ అండ్ yellow కలర్ ఒక లీఫ్ డిజైన్ వచ్చింది కదా. ఓకే ఓకే, పళ్ళు చాలా బాగుందండి. పళ్ళు అంతా కూడా, ఈ సారీ అంతా కూడా టోటల్ కాంట్రాస్ట్ కలర్స్ లో వచ్చింది, అంటే లైక్ పింక్, yellow, గ్రీన్, ఈ 3 కలర్స్ మాత్రమే కనిపిస్తున్నాయి. దానిలోనే మనకి డిఫరెంట్ డిఫరెంట్ కాంబినేషన్స్ మ్యాచ్ చేయడం జరిగింది. సో మరి బ్లౌజ్ ప్లెయిన్ బ్లౌజ్. ఓకే ఓకే, స్లీవ్స్ మాత్రం ప్యాచ్ వచ్చేస్తుంది. ఓకే, సో పింక్ కలర్ ప్యాచ్ వస్తుంది అనమాట. సో ఒక్కసారి ట్రై చేస్తాను ఈ సారీ. సో సారీ మనకి ఇక్కడ ఒక వీవింగ్ లోనే మనకు ఒక ప్యాచ్ లా వచ్చింది, అండ్ మధ్యలో బూటీస్ లాగా ఫ్లవర్స్ వచ్చాయి. సో అదే ఆల్టర్నేటివ్ గా శారీ అంతా వచ్చింది. అండ్ మనకి పళ్ళు ఏమో టోటల్ గ్రీన్, పింక్, yellow కాంబినేషన్ లో ఇలా డిఫరెంట్ థ్రెడ్ వర్క్ లో వచ్చింది. చాలా బాగుందండి. ఓకే, సో నెక్స్ట్ దీని శారీ కాస్ట్ వచ్చేసి మనకి 5,500 నుంచి 6,600 వరకు ఉంటుందండి. ఓకే, 5,500 నుంచి 6,600 వరకు ఉంటుంది అనమాట. ఇందులో కలర్స్ ఉన్నాయండి? కలర్స్ వస్తాయండి, ఇందులో మనకి 5 కలర్స్ ఉంటాయి. ఓకే, సో చాలా మంచి మంచి శారీస్ చూపించారు. ఉప్పాడులో ఎప్పుడు కొత్త కొత్త డిజైన్స్ వస్తాయి, కొత్త కొత్త కలర్ కాంబినేషన్స్ వస్తాయి. సో అలాగే ఈ రోజు కూడా లేటెస్ట్ కలెక్షన్ అంతా చూపించారు అరుణ గారు. థ్యాంక్ యూ సో మచ్ అండి, ధన్యవాదాలు. పాపం కూరలు కూడా సూపర్ మార్కెట్ అరల్లోకి చేరాలంటే అందాల పోటీల్ని గెలవాల్సి వస్తోంది. మరి కూరలు, పండ్లు ఎక్కువ కాలం నిల్వ ఉండేందుకు, చూసేందుకు నవనవలాడుతూ తాజాగా కనిపించేందుకు హానికరమైన రసాయనాలను నిస్సంకోచంగా వాడుతున్నారట వ్యాపారులు. ఆ మధ్యన పచ్చగా ఎంతో తాజాగా కనబడుతున్న ఆకుకూరల్ని మార్కెట్లో కొనబోతే మా పిన్ని కూతురు వద్దు వద్దంటూ నన్ను కొన్నీయలేదు. ఆమె వ్యవసాయ విశ్వవిద్యాలయంలో పనిచేస్తుంది. ఆకుకూరలు వడిలిపోకుండా పచ్చగా కనిపించేందుకు ఒక ద్రావణంలో వాటిని ముంచుతారట. అలాంటి కూరలు ఆరోగ్యానికి హానికరమట. కాస్త వడిలినట్లనిపించినా, మరీ అంత పచ్చగా కనిపించకపోయినా, ఆకుల్లో చిన్న పెద్ద హెచ్చుతగులున్నా అవి రైతుల పొలాల నుండి నేరుగా మార్కెట్లోకి వచ్చినవిగా, రసాయనాల్లో ముంచినవిగా గుర్తించి వాటినే కొనాలి అంటూ నాకు పాఠం చెప్పింది. నేను సూపర్ మార్కెట్ నుండి తెచ్చిన కూరలతో మా అత్తగారు ఏ కూరలు వండినా అంత రుచిగా లేవు. నిజమేనండి,
మా అత్తగారు చెప్పినట్లు కల్తీ లేని తాజా కూరల రుచే వేరు. అలాంటి కూరల కోసం అవి అంత అందంగా లేకపోయినా పర్వాలేదు, మళ్ళీ మనం వెతకడం మొదలు పెట్టాల్సిందే. ఏమంటారు? సరే, మరి వాటి సఖీ కార్యక్రమాలపై మీ అభిప్రాయాలు, సూచనలు మాకు తెలియజేస్తారు కదూ. మా చిరునామా సఖీ, ఈటీవీ 2, రామోజీ ఫిల్మ్ సిటీ, హైదరాబాద్ 501512. మా ఫోన్ నెంబర్ 04023556540. మా ఇమెయిల్ ఐడి sakhi@gtv.co.in. రేపటి మీ సఖీలో మళ్ళీ కలుసుకుందాం. నమస్తే.